మరి గత 15 రోజులుగా మనం చూస్తా ఉన్నాం. మేము మా పార్టీకి సంబంధించి యువజన విద్యార్థి ఆధ్వర్యంలో సరూర్ గ్రౌండ్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. రేపటి డేట్న 18 తారీఖు నాడు ఉదయం 10 గంటలకు మా పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. దీనికి సంబంధించి మేము గతంలోనే స్థానిక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. పర్మిషన్ మేము 30 తారీఖు 6వ నెల 2024 పర్మిషన్కి అప్లై చేసినటువంటి డేట్. ఈ యొక్క పర్మిషన్ అప్లై చేసిన తర్వాత వారు ఈ యొక్క గ్రౌండ్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ అధీనంలో ఉంటుంది కాబట్టి వారికి కూడా కలెక్టర్ గారు ఒక లేఖ రాయడం జరిగింది. వారు అప్రోచ్ చేస్తూ ఈ యొక్క గ్రౌండ్ అయితే స్పోర్ట్స్ అథారిటీ వారికి ఒక లేఖ రాస్తే స్పోర్ట్స్ అథారిటీ వారు మల్కాజిగిరి సిపి పరిధిలోకి, కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిలోకి వస్తుంది కాబట్టి వారు మల్కాజిగిరి సిపి గారికి కూడా ఈ యొక్క స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాసులు స్వర్ణలత గారు, డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, వారు సిపి గారికి వారు ఏ రోజు అంటే 8/7/2026 8/7 నాడు వారు ఆమోదిస్తూ వారు కూడా వారి పర్మిషన్ కోసం సిపి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. తర్వాత సిపి గారి కార్యాలయం నుంచి మా జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, పెద్దలు గౌరవనీయులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి లెటర్ మీద ఈ పర్మిషన్ పెట్టాం కాబట్టి వారి కార్యాలయానికి ఒక ఫోన్ వచ్చింది. మరి ఏం చెప్పారంటే, మీరు కూడా డైరెక్ట్ గా ఒకటి అప్లై చేయండి పర్మిషన్ సంబంధించి అని చెప్తే మళ్ళీ 13/7/2026 మళ్ళీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారి లెటర్ మీద మళ్ళీ ఆ రోజున డైరెక్ట్ గా సిపి గారికి, స్థానిక డీసీపీ గారికి, ఏసీపీ గారికి కూడా మళ్ళీ మేము పర్మిషన్ కోసం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఇది చేసిన తర్వాత గౌరవ సిపి గారి ఆఫీస్ నుంచి మళ్ళీ మాకు ఒక కాల్ వచ్చింది మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారి కార్యాలయం. వాళ్ళు ఏమడిగారంటే, అక్కడ కొన్ని వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంది, అవన్నీ చేయండి, చేస్తే పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేంటంటే రోజు ఒకటి అది వాళ్ళు చెప్పడం కూడా చెప్తారంటే, ఫస్ట్ కలెక్టర్ గారు మేము అప్లికేషన్ పెడితే స్పోర్ట్స్ అథారిటీ వారు కమిషనర్ గారు రాశారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మీరే డైరెక్ట్ గా మాకు అప్లికేషన్ పెట్టండి అని సిపి గారి కార్యాలయం నుంచి మళ్ళీ మా అధ్యక్షుల గారికి వస్తే, ఒక రోజు ఏమో మీరు డైరెక్ట్ అప్లికేషన్ పెట్టమని చెప్పారు. మరొక రోజు మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, నేను అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలి అని మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది. ఓకే, సీసీ కెమెరాలు పెడతామని చెప్పేసి అక్కడ సీసీ కెమెరాలకు సంబంధించి ఎవరైతే పెట్టి అతను ఉంటాడో అతని ద్వారా కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాకు పెట్టే ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఓకే మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి ఒక లెటర్ తీసుకోవడం జరిగింది. సీసీ కెమెరాలు మేము దానికి సంబంధించినటువంటి కూడా వారికి సిపి గారికి అడ్రస్ చేస్తూ లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక రోజు 2 రోజుల తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇది కాదు, మీరు అక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి, పబ్లిక్ టాయిలెట్స్ పెట్టాలంటే మళ్ళీ ఆ టాయిలెట్స్ సంబంధించి అతనితో కూడా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఒక 15 వారి ద్వారా కూడా మళ్ళీ మేము ఒక లెటర్ ఇచ్చాం. తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇవి 2 ఓకే, మరి ఫైర్ కి సంబంధించి ఎట్లా అన్నారు. సరే, ఫైర్ కి సంబంధించి కూడా మేము అన్ని చాలా కట్టాం. ఇది ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి వారి పర్మిషన్ తీసుకున్నాం, చాలా కూడా కట్టాం ఫైర్ కి సంబంధించి అఫీషియల్ గానే బ్యాంక్ ద్వారా చాలా. మళ్ళీ తర్వాత ఏం చేశారు, మీరు పార్కింగ్ ఎక్కడ పెట్టుకుంటారు, పార్కింగ్ సరిపోదు కదా అన్న. పార్కింగ్ సంబంధించి గౌరవ శాసనసభ్యులు సుధీర్ అన్న గారు పక్కనే ఉన్న ఒక 5 ఎకరాల స్థలంలో వారితో మాట్లాడి, ఆ ల్యాండ్ లార్డ్ తో మాట్లాడి వారితో కూడా సర్వే నెంబర్ 95 సర్వే నెంబర్ 9/8 వారితో కూడా ల్యాండ్ ఓనర్ తో కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు పర్మిషన్ ఇస్తలేరు. మన మా పెద్దలు ఎమ్మెల్యే గారు మన సుధీర్ అన్న గారు సిపి గారికి మాట్లాడినారు,
మాట్లాడితే ఫస్ట్ ఒక 2 రోజులు మాట్లాడినారు, ఇస్తాం సార్ అని చెప్పారు. మళ్ళీ అక్కడ నుంచి ఒక డిఎస్పీ గారు, ఒక ఏసీపీ గారు అన్నకు కాల్ చేసి సార్ మేము ఎల్లుండి పర్మిషన్ ఇచ్చేస్తామని చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా సిపి గారు, నేను కాల్ చేశాను, స్థానిక మన ఎమ్మెల్యే గారు అన్న సుధీరణ గారు కాల్ చేశారు. మా ఫోన్లు వారు ఎత్తట్లేదు. మరి ఇన్ని పేపర్లు వారు ఏది అడిగితే అది ఇచ్చినాం, డైరెక్ట్ పర్మిషన్ దాంతో పాటు వారు ఇంకోటి అడిగారు మమ్మల్ని, వీటన్నిటి కూడా గ్రౌండ్ కానీ మిగతా అన్నిటి డీడీ కట్టమంటే కూడా వీటికి కూడా డీడీ కట్టాం. ఆ ఒరిజినల్ పేపర్స్ కూడా ఉన్నాయి, మీకు చూస్తాను నేను. బ్యాంకు ద్వారా కూడా వారు అడిగినటువంటి డీడీలు కూడా కట్టినాం. టాయిలెట్స్ కావచ్చు ఏర్పాటు చేస్తామని చెప్పినాం, సీసీ కెమెరా ఏర్పాటు చేస్తామని చెప్పినాం, అదే రకంగా ఫైర్ సంబంధించి ఏర్పాటు చేస్తామని చెప్పినాం, పార్కింగ్ సంబంధించి అడిగితే కూడా ఇచ్చినాం. లేదా వీటన్నిటికీ అఫీషియల్ గా డీడీ కట్టాలంటే కూడా అన్నిటి కూడా 88,000 ఒకటి, అదే రకంగా 20,000 అన్ని కూడా డీడీలు కూడా కట్టి రెడీగా పెట్టుకున్నాం. ఉదయం వరకు కూడా ఆశించినాం వీళ్ళు పర్మిషన్ ఇస్తారని చెప్పేసి. మాకున్న సమాచారం ఇది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే సిపి గారికి ఆదేశాలు, పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒత్తిడి ఉందని చెప్పేసి కూడా మాకున్న పరిచయాల ద్వారా తెలుస్తా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో మాకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా వారు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు, ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఈ గ్రౌండ్ లో పెట్టుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పటికీ మీరు ప్రియాంక గాంధీ గారిని పిలిచి ఇక్కడ సభ పెట్టుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ మీకు పర్మిషన్ ఇచ్చిందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆనాడు మీరు ఇక్కడ సభ పెట్టుకున్నారా లేదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు మీరు ఎక్కడ సభలు పెట్టుకున్నా చివరికి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నియోజకవర్గంలో గజ్వేల్లో సభ పెట్టినా మీకు పర్మిషన్ ఇచ్చినాం మేము. ఈరోజు ఎందుకు భయం అవుతుంది మీకు? నిరుద్యోగ యువత వారి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే భయం అవుతుందా? వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడదని చెప్పి భయపెట్టుగా? మా నాయకుడు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. మరి మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా వారు ఇక్కడ డైరెక్ట్ గా విచ్చేసి ప్రత్యక్షంగా మీరు చెప్పినటువంటి ప్రియాంక గాంధీ గారు కానీ మీరు కానీ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తారనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ సభను పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ సభలు పెట్టినా మా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా, మరి ఈ రోజు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నారు. మేము డీజీపీ గారు కూడా అడుగుతా ఉన్నాం, డీజీపీ గారు మీరు హైదరాబాద్ కమిషనర్ గా పనిచేసినప్పుడు, టిఆర్ఎస్ ప్రభుత్వంలో సైబరాబాద్ కమిషనర్ గా పనిచేసినప్పుడు మరి మీరు చాలా మీటింగ్లకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు ఇచ్చారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజు ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీకి పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా డీజీపీ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అమ్మా సిపి గారు, మీరు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో పనిచేశారు, మరి ఆనాడు మీరు కూడా పర్మిషన్ ఇచ్చారు కదా, మరి ఈ రోజు మాకెందుకు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఫోన్తో మీరు పర్మిషన్ ఆపారా లేదా సమాజానికి చెప్పండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొన్న మేము కలిసే ఉన్నాం, సుధీర్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఒక ఏసీపీ గారితో ఫోన్ చేయించి సిపి గారు చెప్పిన మాట ఎల్లుండి పర్మిషన్ ఇస్తున్నాం. ఈ రోజు మీరు పర్మిషన్ ఇవ్వకుండా సభను అడ్డుకుంటామంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరే ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తే తెలంగాణ యువత తిరగబడే రోజు వస్తుంది, తెలంగాణ సమాజం అంతా కూడా తిరగబడే రోజు వస్తుంది. మీలాగే సమైక్య రాష్ట్రంలో మీలాగే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా సభలు చేసుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ సభ తప్పకుండా చేసి తీరుతాం. మీరు ఇవ్వకపోతే మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాలను ఆశ్రయించడం మా లాయర్ల బృందం ఇప్పుడు వెళ్తా ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానం ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కానీ మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువత మీరు ఇస్తామన్నటువంటి హామీలు, మీరు ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి చెప్పినటువంటి హామీలు వారు గుర్తు చేస్తా ఉన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ బుద్ధి, స్కూటీలు, ఇంకా చాలా విషయాలు చెప్పారు. మీరు ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వకుండా మీరు విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు మాట్లాడితే వారిని అణిచివేసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఒక యువకులపై అడిగితే ఎంట్రింగ్ తాగండి అని మాట్లాడతాడు. రైతుల కోసం మాట్లాడితే రక్తం తీస్తాను మాట్లాడతాడు. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రం సుదీర్ఘ పోరాటం తర్వాత ఎంతో మంది అమరులు త్యాగాల ఫలితంగా రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్ళాం. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా ఈ రాష్ట్ర పరువు తీస్తా ఉన్నాడు. అది ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా రాష్ట్ర పరువు తీస్తూ ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని మా సభకు అనుమతి ఇవ్వండి. లేని పక్షంలో ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తాం. కానీ ఇదే రకమైనటువంటి వైఖరి పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే, మీరు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేశారు. ఆ క్రమంలో నేను ఇందాక డీజీపీ గారి పేరు కూడా ఎందుకంటున్నాను, ఆనంద్ గారి పేరు అంటే, వారు సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు కూడా చాలా సభలు అన్ని పార్టీలు పెట్టుకుంటే కూడా వారు పర్మిషన్ ఇచ్చాడు. ఆనాడు వారికి ఆ ఫ్రీడమ్ ఉండే. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచే వారే హోమ్ మినిస్టర్ కూడా కాబట్టి ఫోన్లు చేసి మరి ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇవ్వకుండా ఆపితే ఇది మంచి పద్ధతి కాదు, భవిష్యత్తులో కూడా మరి బాగుండదని చెప్పేసి కూడా వారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ యొక్క సరూర్ నగర్ వేదిక నుంచి యావత్ తెలంగాణ యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, మేధావులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జరగబోయే సభను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను సక్సెస్ చేసుకుంటాం అని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్తా ఉన్నాం. ఈ సభకు సంబంధించినటువంటి మరి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తయినాయి. మనం చూస్తా ఉన్నాం. మీడియా ద్వారా మీరంతా కూడా సమాజానికి కూడా చూపించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరినీ కూడా తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకొని ఆపుతాము, పుల్లలు పెడతామంటే ఆగేది కాదు. ఖచ్చితంగా పర్మిషన్ న్యాయస్థానం ద్వారా, కోర్టు ద్వారా మేము ఆశ్రయిస్తాం, తెచ్చుకుంటాం, సభను సక్సెస్ చేస్తాం. యావత్ యువతకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి రేపు అందరూ కూడా మీ హక్కుల కోసం, మీకు రావాల్సినటువంటి మీకోసం మేము పోరాడుతున్నాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రేపు అందరూ కూడా ఇచ్చేసి రేపు ఉదయం 18 తారీఖు శనివారం రేపు ఉదయం 10 గంటలకు సరూర్ గ్రౌండ్కి ఇచ్చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. రేపు జంట నగరాల యువత కావచ్చు, రాష్ట్రంలోని యువత అంతా కూడా చేసే ఒక సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అన్నాం.